Hey guys, welcome back to our channel. Welcome back to another vlog. I hope you're all doing amazing. మేము లాస్ట్ వీక్ శివోహం టెంపుల్కి వెళ్ళామన్నమాట. హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నదానికి. సో ఆ వ్లాగ్ ఇది. మేము యాక్చువల్గా నార్మల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ టెంపుల్ ఇంత పెద్దది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టెంపుల్ యాక్చువల్‌గా 24 అవర్స్ ఓపెన్ ఉంటుందంట. అసలిది గుడిలా గాదు. బేసిక్‌గా ఏదో సమ్ ఎగ్జిబిషన్‌లా ఉందనమాట. సో, బయట ఒక పెద్ద శివలింగం ఉంటుంది. అక్కడి నుండి ఒక గుహలో నుండి లైక్ వి హావ్ టు గో ఇన్‌సైడ్. లోపల మళ్ళీ పార్కింగ్ ఉంది. మాకు పార్కింగ్ ఉందని తెలీక మేమెక్కడో గల్లీలో పార్క్ జేసుకొని నడుచుకుంటూ వచ్చామనమాట టెంపుల్‌కి. ఏదో చిన్న టెంపుల్ అనుకోని చెప్పి మేమెళ్ళాం గానీ, లోపల చూస్తే చాలా పెద్దగుంది టెంపుల్. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ రూ. 250. లాస్ట్ ఇయర్ అరౌండ్ 150 అనుకుంటా టికెట్. కానీ ఈసారి ఏకంగా 250 పర్ పర్సన్ చేసేసారు. లోపలికెళ్ళిన వెంటనే మీకు శివ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇట్ ఈస్ బిగ్ అండ్ బ్యూటిఫుల్. ఇది 65 ఫీట్ అంట. సో, యాక్చువల్‌గా గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే మనకొక బౌల్‌లో రుద్రాక్షలు, ఒక ఆరెంజ్ థ్రెడ్ ఇస్తారనమాట. ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క బౌల్‌లో వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చాంట్ చేసుకుంటూ వేయాలనమాట. ఇక్కడ 118 బౌల్స్ ఉంటాయి. సో, ఆ బౌల్స్‌లో వేసిన తర్వాత రిమైనింగ్ అన్నీ లాస్ట్ బౌల్‌లో వేసేయాలంట. యాక్చువల్లీ ఆ ఆరెంజ్ థ్రెడ్‌ని మనం అక్కడే కట్టేసేయాలంట. ఇట్స్ లైక్ మా ప్రాబ్లమ్స్ అన్నిటిని మీ దగ్గర వదిలేస్తున్నాము అని చెప్పి అక్కడ కట్టేసేయాలంట. మాకది తెలీక మేము ఇంటికి తెచ్చుకున్నాం ఆ థ్రెడ్స్ రెండిటిని పూజ చేసి చేతికి కట్టుకుందామని చెప్పి. ఇప్పుడు వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ 32 ఫీట్ గణేష స్టాచ్యూ ఉంది పైకెళ్తే. యాక్చువల్‌గా ఈ స్టాచ్యూ ఎదురుగ్గానే కట్టాలనమాట ఆ థ్రెడ్స్‌ని. మా ప్రాబ్లమ్స్ అన్నిటిని నీ దగ్గర వదిలేస్తున్నాము అని చెప్పి. సో, మేమది మిస్ అయ్యాము. తర్వాత ఒక గుహలోకి ఎంటర్ అవుతాము. బేసిక్‌గా వీళ్ళేం చేశారంటే అమర్నాథ్, కేదార్‌నాథ్, హరిద్వార్ ఉంటాయి కదా! వీటిని రీక్రియేట్ చేశారు. ఎందుకంటే చాలా మంది అక్కడికెళ్ళలేరు. సో, వీళ్ళేం చేశారంటే ఈ గుహలో నుండే అన్నీ లైక్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ శివలింగాలు కూడా సేమ్ అక్కడెలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే రీక్రియేట్ చేసి పెట్టారనమాట. సో, యాహ్! ఇట్స్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్.
ఆ జ్యోతిర్లింగాలు అన్నీ చూసుకొని బయటకొచ్చాక ఇప్పుడు మనకి దగ్గర నుండి శివ స్టాచ్యూ కనిపిస్తుందనమాట. వాళ్ళు మనకొక చిన్న పేపర్‌లో ఒక క్యాండిల్ అండ్ మిరకిల్ కాయిన్ అంటారంట దాన్ని. మనం ఏమన్నా కోరుకొని ఆ బోర్డ్ మీద వేస్తే మనం అనుకున్నది జరుగుతుందని వీళ్ళు నమ్ముతారు. సో, యాహ్! అది అయిపోయిన తర్వాత ఆ దీపంని వెలిగిచ్చేసి దేవుడి ముందు వదిలేస్తారనమాట. మాకు మొత్తం దర్శనం, పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 1.5 అవర్ దాకా పట్టింది. So yeah, that's it for today guys. Thanks a lot for watching. Have a great day. Bye.